కర్ణాటకలో సీఎం కుర్చీ వివాదం తరచుగా వార్తల్లో ఉంటుంది. పలుమార్లు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని డీకే శివకుమార్, సిద్ధరామయ్య చెబుతున్నా కూడా అంతర్గతంగా మాత్రం కుమ్ములాటలు ఉన్నాయనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఈ వివాదం ఇంకా కొలిక్కి రాకముందే ఏకంగా సీఎం సిద్ధరామయ్య చనిపోయారని మెటా సంస్థ చేసిన తప్పుడు అనువాదం పైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. దీనిపై ప్రస్తుతం కన్నడ రాజకీయాల్లో హాట్గా చర్చలు జరుగుతున్నాయి. దిగ్గజ నటి సరోజాదేవి ఇటీవల మృతి చెందగా ఆమె అకాల మరణానికి సంతాపం తెలుపుతూ సీఎం సిద్ధరామయ్య తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ పెట్టారు. దీన్ని మెటా సంస్థ ఆంగ్లంలో సీఎం సిద్ధరామయ్య ఇక లేరని అర్థం వచ్చేలా తప్పుగా అనువాదం చేసింది. దీంతో ఇది కాస్త వైరల్గా మారింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. మెటాకు సున్నితంగా హెచ్చరిస్తూ ఇక మీదట కన్నడ భాషను ఆంగ్లంలో అనువాదం చేయడం మానేయాలన్నారు. ఈ ఫీచర్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కన్నడ నాట సిద్ధరామయ్య అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగగా తాజాగా దీనిపై మెటా సంస్థ దిగివచ్చింది. తమ మెటా టూల్ చేసిన తప్పిదానికి ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పింది. కన్నడ అనువాదం సరిగ్గా లేదనే సమస్యను పరిష్కరించామని మెటా ప్రతినిధి తెలిపారు. అంతేకాకుండా జరిగిన తప్పిదానికి చింతిస్తున్నట్టు కూడా చెప్పారు. అనువాదంలో ఏఐ టూల్ మిషన్ తప్పిదం వల్లే ఇదంతా జరిగిందని, ఖచ్చితమైన అనువాదాన్ని అందించడంతో పాటు ఇక మీదట ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని మెటా ప్రతినిధులు చెప్పడంతో ఈ వివాదంకు పులి స్టాప్ పడింది.